హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో నిమ్మకాయలు ఉన్నాయండి. నిమ్మకాయలు వీటిని నేను అంటుకట్టాను కదా, చాలా బాగా ఏలూడు వచ్చేసేసాయండి, వాటికి రూట్స్ వచ్చాయి. అలాగే హార్వెస్ట్ కూడా ఉందండి, అన్ని పక్కువకి వచ్చిపోయాయి. చూడండి ఒకసారి ఇక్కడ చూపిస్తాను. అవి ఇలా పడిపోతూ ఉన్నాయి చూడండి, కింద పడిపోయాయి. ఇవి మనకు మంచిగా కాయలు అనేటివి పక్వానికి వచ్చినప్పుడు ఇవి తీసి ఎంబడి వచ్చేస్తూనే ఉంటాయి చూడండి. నేను అన్నీ హార్వెస్ట్ చేసుకొని ఈ ముంగటికి పడిన చెట్టుని మొత్తం తీసేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని మొక్కలు అయితే అంటుకట్టుకునే కూడా చాలా బాగా వచ్చేసేసాయి. మరి అవి వాటిని వేరే వాటిలోకి మార్చేసానండి. అది ఉడకగా మార్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇన్ని వచ్చాయి నిమ్మకాయలు, ఇంకా ఉన్నాయండి చెట్టుకు. రండి చూపిస్తాను. ఒకసారి ఇక్కడికి వస్తే మీకు పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పూత పిందెలతో ఎలా ఉందో అసలుకి. ఇది మొత్తం ఇగో ఈ పూత అనేది ఇట్లా వచ్చేసింది, ఇట్లా బంచెస్కి వచ్చేస్తుందండి. ఈ కలర్ వచ్చిందంటే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా మచ్చలు వస్తే ఎందుకు వచ్చిందని డౌట్ పడకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి పక్వానికి వచ్చినప్పుడు ఇట్లా మచ్చలు అనేటివి వస్తాయి, కాబట్టి హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి కూడా అస్సలు ఈ చెట్టుని తీసేయాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇది ప్లేస్ అంతా ఆక్రమించుకొని ఉంది. ఇగో చూడండి, ఇక్కడ పూతలతో ఉంది, ఇక్కడ చిన్న చిన్న పిందెలతో ఉంది. కాకపోతే తీసేయాలని అనుకుంటున్నాను. మళ్ళీ వీటికి చిగులు వచ్చి మళ్ళీ వచ్చేసేసాయి. అక్కడ మొదల వరకు కట్ చేసేసేసి మళ్ళీ కొత్తగా పైకి పోయేటట్టు చూడాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనకు హార్వెస్ట్ అయితే బాగానే ఉంది, చూపిస్తాను మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత. చూడండి అసలు. అలాగే ఇక్కడ నేను అంట్లు కట్టుకున్నాను కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి లేవో, ఇగో ఇక్కడ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ అంటు కట్టాను కదా, ఇది కూడా మంచిగా వేలు వచ్చాయండి. ఇక్కడ కట్టుకున్నది ఇది కూడా వేలు వచ్చాయి, అన్ని వేలు వచ్చాయి. అయితే కొంచెం లేట్ చేసి తీయాలని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఈ కాయలన్నీ తీసేయాలంటే నాకు మనసు ఒప్పట్లేదు. ఇన్ని చెట్టు మీద కాయలు ఉన్నప్పుడు చెట్టు కొట్టేయాలంటే బాధ అనిపిస్తుంది కదా. కొంచెం కాయలు మంచిగా మళ్ళీ పక్వానికి వచ్చినాక ఒక నెల రోజులు అయితే వచ్చేసాయి, అప్పుడు చెట్టు మొత్తం తీయాలనుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ పైకి ఇగో ఇక్కడ పైకి కూడా ఒకవేళ బలం సరిపోకపోతే ఇగో ఇలా కూడా అవుతున్నాయి. పైకి పోయిన చెట్టుకు బలం సరిపోవట్లేదు ఫ్రెండ్స్, అందుకే దీన్ని తీసేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. కొట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది. చూడండి, ఇగో చిన్న చిన్న పిందెలే పండుకొచ్చేస్తాయి. ఇవి ఇట్లా వచ్చినాయి వేస్తే అవుతాయి, బలం సరిపోయిన మాత్రం చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, దగ్గరికి చూపించబెట్ట, ఇగో ఇక్కడ చూడండి అసలు సైజు. ఇక్కడ ఇది మళ్ళీ ఈ చెట్టు వచ్చేసేసి మన నాటు వెరైటీ అండి. ఇది చిన్న నిమ్మ, పెద్దది గజ నిమ్మ అయితే ఇది చిన్న నిమ్మ. ఇందులో ఒక కాయండి చూపిస్తాను. ఈ ముళ్ళు ఉంటాయి, చాలా భయం. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు, సేమ్ బత్తాయి కాయలు లాగానే వస్తాయి, కానీ ఇది గజ నిమ్మ అండి. పచ్చడికి జ్యూస్లకి చాలా బాగుంటుంది, మంచి జ్యూసీగా బాగా వచ్చేస్తుందండి. అండి మనకైతే ఒక చిన్న గంపెడైతే హార్వెస్ట్ అనేది జరిగిందండి. ఒక 40 కాయలు ఉండొచ్చండి. మరి ఈరోజు ఈ హార్వెస్ట్ జరిగింది. ఈ హార్వెస్ట్ మీకు ఈ నిమ్మకాయల హార్వెస్ట్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరి మరిన్ని మంచి మంచి వీడియోలతో మన గార్డెన్లో చాలా వరకు హార్వెస్ట్లు అనేవి ఉన్నాయి. వాటి హార్వెస్ట్ కూడా మీకు ముందు చూపించబోతాను. ఇప్పుడైతే నిమ్మకాయల గంపతో నిమ్మకాయల హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఓకేనండి, బాయ్ అండి.